వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశంలో ఒక ముస్లింలు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, హిందువులు అయితేనేమి అందరూ స్వేచ్ఛగా బతకాలని కోరుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. ఈరోజు ఈ రాజకీయవేత్తలు అంబేద్కర్ సార్ని గుర్తించుకోకుండా ఒక మనవాదుడైన వాళ్ళకి దండలేస్తున్నారు. కానీ ఈ రాజ్యాంగంలో మనము ఇన్ని పథకాలు కొన్నా మనము ఈ పొద్దు ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ డాక్టర్ అంబేద్కర్ సార్ని గుర్తించుకోవడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. మీరు ఈ స్వేచ్ఛగా ఉన్నారంటే ఒక భారత రాజ్యాంగం గురించి మీరు గుర్తించుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎక్కలూరు పుల్లయ్య, అంబేద్కర్ ఇండియా మిషన్ ఉమ్మడి అనంతపురం జిల్లా కన్వీనర్, న్యాయవాది. ఈరోజు భారతదేశానికి బ్రిటిష్ వలసవాదం నుంచి స్వాతంత్రం 79వ స్వాతంత్రం వచ్చినటువంటి దిన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవ, ఆయనతో పాటు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాలు చేసి భారతదేశానికి 79 సంవత్సరాల క్రితం స్వాతంత్రం ప్రకటించిన రోజు ఈరోజు ఈ భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, త్యాగాలకు అతీతంగా మనుషులుగా బతుకుతున్నారంటే దాంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి రోజు. ఈ రోజును పురస్కరించుకొని ఈరోజు విశాఖపట్నంలో అంబేద్కర్ ఇండియా మిషన్ మరియు కొన్ని దళిత సంఘాలు కలిసి ఆయనకు నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఈ దేశ పాలకుల్ని, ఈ రాష్ట్ర పాలకుల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకోసమంటే స్వాతంత్రం ఎవరికి వచ్చింది? ఈ భారతదేశంలో కులం, మతం అని చెప్పేసి దళితుల మహిళల్ని, మళ్ళీ ఎస్టీల్ని, గిరిజన మహిళల్ని పాడు చేస్తున్నా కూడా కులం పేరుతోనే నిందిస్తున్నారు తప్ప మాకు స్వాతంత్రం రాలేదు పూర్తి స్థాయిలో అనేటువంటి భావన మాకు ఇంకా ఉంది. ఎందుకోసమంటే ఈ దేశంలో బ్రతకాలంటే భారత రాజ్యాంగం అమలు కావాలి. భారత రాజ్యాంగం ఉన్నంత వరకే ఈ దేశంలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకగలుగుతాడు. అలాంటి భారత రాజ్యాంగానికి తూర్పు కొట్టాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా మనిషితో పాటు పశుపక్షాదులు కూడా స్వేచ్ఛగా బ్రతకగలిగేటువంటి అవకాశం ఉందంటే దానికి కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మిత్రులందరికీ, ఆత్మీయులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశమంతటా రెపరెపలాడుతున్నటువంటి 3 రంగాల జెండాను మనము స్మరించుకుంటూ ఎంతో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. నాటి బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం ద్వారా వచ్చి మన దేశాన్ని
వారి స్వాధీనంలో ఉంచుకొని వారే పరిపాలన చేస్తూ మనల్ని ఒక బానిసలుగా చూస్తూ వచ్చారు. వీటిని తట్టుకోలేనటువంటి స్పందించి కొంతమంది నాయకులు నడుము బిగించి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి, స్వేచ్ఛగా మనము కుటుంబపరంగా మన దేశంలో మనము జీవించాలి అని కంకణం కట్టుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. తత్ఫలితంగా దానికి ఎవరెవరు నాయకుడు అంటూ ఉండాలి. ఆ నాయకులలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మరి గాంధీ మహాత్ముడు, అనేక మంది నాయకులు స్ఫూర్తితో మన దేశానికి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు దళిత వర్గాలు, దళితులుగా ఉన్నటువంటి వ్యక్తులని మరి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే మనం కూడా ఒక ఉద్యోగ ధర్మాలలో అయితేనేమి, వ్యాపారంలో అయితేనేమి, అనేక విషయాలలో అంతో ఎంతో కొంత పని చేసుకుంటగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు. ఆయన కృషి ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చాలామంది పల్లెలలో అయితేనేమి, ఇంకా చోట్ల చాలా ప్రాంతాలలో సరైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. కొన్ని అగ్రవర్ణాలు ఉన్నటువంటి వ్యక్తులు దళితుల్ని చాలా తక్కువగా చూడడం, ఇలాంటి పద్ధతులు జరుగుతూ వస్తున్నాయి. వాటన్నిటిని ఎప్పుడైతే తీసివేస్తారో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పగలుగుతున్నాం. ఒక కుల వ్యవస్థ అయితేనేమి, ఆచార వ్యవహారాలలో అయితేనేమి, దేవాలయ ప్రవేశాలు అయితేనేమి, వీటన్ని విషయాలలో ఎంతో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎక్కడా స్వాతంత్ర్యం ఉంది, వచ్చిందని సంతోషంగా మనం ఉంటున్నాం. కానీ దళిత వర్గానికి ఇంకా సరైనటువంటి స్వేచ్ఛ రాలేదు. ఒకవేళ అంతో ఇంత మనం పట్టగడుతున్నామంటే, జీవించగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు అంతో ఇంత జీవించగలుగుతున్నాం. ఆయన ఆశయాలని, ఆయన యొక్క కోరికని మనం ఎప్పుడైతే స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించగలుగుతామో ఆయన ఆశయాలని నెరవేర్చిన వారిగా ఉంటాం. సో అట్లాంటిది ఆయన ఆశయాలకు మనమందరం కూడా కంకణం కట్టుకొని ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎక్కడైతే వ్యత్యాసాలు ఉన్నాయో వాటిని అరికట్టి ప్రతి ప్రాంతం, ప్రతి నోట అంబేద్కర్ యొక్క స్మరణామము మనకందరం కూడా కలిగి జీవించాలి. అలాంటి స్వేచ్ఛ మనకి ఎప్పుడైతే వస్తుందో, స్వాతంత్ర్యం, సమానత్వం ఎప్పుడైతే మనకందరికీ వస్తుందో, రాజకీయ పరంగా అయితేనేమి, ఉద్యోగ పరంగా అయితేనేమి, ఇంకా ఏదైనా సాంప్రదాయ పద్ధతులు అయితేనేమి, సమాన హక్కులు ఎప్పుడైతే మనకి వస్తాయో అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్ర్యం వస్తుందని తెలియజేస్తూ, ఇది ఆయన డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఉన్న ప్రాంతాలలో, మన ఉన్నటువంటి ఉద్యోగ ధర్మాలలో ఆయనని ప్రకటించే వారంగా, ఆయన సూచించే వారంగా మనమందరం ఉండాలని, అప్పుడే మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్ని విషయాలలో రాజకీయ పరంగాను, సంఘపరంగాను మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. అలాంటి స్ఫూర్తి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనము ముందుకు సాగాలని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్.